వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మీ జీవితంలో అన్నీ సరిగ్గా జరుగుతున్నాయని అనిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా అన్నీ తలకిందులైపోయాయా? మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక పని మాత్రం అస్సలు జరగడం లేదా? మీ చుట్టూ అందరూ ముందుకు వెళ్తుంటే మీరు మాత్రం ఒకే చోట నిలిచిపోయినట్లు అనిపిస్తుందా? రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని దేవుడా నేనే తప్పు చేశాను అని కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలున్నాయా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి బాధ శాపం కాదు, ప్రతి నష్టం ఓటమి కాదు, ప్రతి ఆలస్యం కూడా మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. కొన్ని సంఘటనలు మనకు అర్థం కాకపోయినా అవన్నీ మన మంచికే జరుగుతూ ఉంటాయి. కానీ ఆ నిజం మనకు వెంటనే అర్థం కాదు, కాలం గడిచాక మాత్రమే తెలుస్తోంది. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాగే దేవుడు మనకు పంపించే 5 అద్భుతమైన సంకేతాలు మీ జీవితాన్ని చూసే కోణాన్నే మార్చేస్తాయి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక రాజు ఉండేవాడు. అతనికి వేటంటే చాలా ఇష్టం. ఒకరోజు తన సైనికులతో మంత్రితో కలిసి అడవికి వేటకెళ్ళాడు. ఉత్సాహంగా వేటాడుతుండగా అనుకోకుండా తన కత్తి జారి అతని బొటన వేలు పూర్తిగా కోసుకుపోయింది. భయంకరమైన నొప్పితో రాజు అరుస్తున్నాడు. సైనికులంతా ఆందోళన చెందుతున్నారు. అప్పుడు పక్కనే ఉన్న మంత్రి మాత్రం ప్రశాంతంగా ఒక మాట అన్నాడు. ప్రభు, ఏం చింతించకండి, ఏది జరిగినా మన మంచికే. రాజుకు ఆ మాట వినగానే కోపం తారాస్థాయికి చేరింది. నా వేలు పోయింది, దీనిలో నీకేం మంచిగా అనిపిస్తోంది అని గట్టిగా అరిచాడు. మంత్రి మాత్రం చిరునవ్వుతో, అవును మహారాజా, ఇప్పుడు అది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు తప్పకుండా అర్థమవుతుంది అన్నాడు. రాజు కోపంతో మంత్రిని వెంటనే జైల్లో వేయించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. ఈసారి సైనికులకు దూరంగా వెళ్ళి ఒంటరిగా అడవిలో తిరుగుతుండగా కొందరు ఆదివాసులు అతన్ని పట్టుకున్నారు. ఆ రోజు వారి దేవతకు నరబలి ఇవ్వాల్సిన రోజు. రాజును కట్టేసి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి నరబలి ఇవ్వడానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. కత్తి పైకి లేపుతున్న సమయంలో రాజు చేతికి బొటన వేలు లేదు అని చూశాడు. వెంటనే ఆపండి అన్నాడు. ఎందుకు అంటే, ఈ శరీరంలో లోపం ఉంది, దేవతకు ఇలా లోపమున్న శరీరాన్ని బలి ఇవ్వకూడదు, అతన్ని వదిలేయండి అని చెప్పాడు. రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. అడవి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ రాజుకు మంత్రి గుర్తొచ్చాడు. మంత్రి చెప్పిన మాట గుర్తొచ్చింది, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. అప్పుడు రాజు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. వెంటనే జైలుకు వెళ్ళి మంత్రిని విడుదల చేశాడు. నన్ను క్షమించు, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. అప్పుడు మంత్రి చిరునవ్వుతో మరో మాట చెప్పాడు. మహారాజా, మీరు నన్ను జైల్లో వేయడం కూడా నా మంచికే జరిగింది అని. రాజు ఆశ్చర్యపోయాడు. అసలు ఏం మనిషినా, ఇంతలా నేను తీసుకెళ్ళి జైల్లో వేసి శిక్షిస్తే ఇలా మాట్లాడుతున్నాడేంటి అని, ఎలా అది అని అన్నాడు. మీరు అడవికి వెళ్ళేటప్పుడు నేను గనక జైల్లో లేకపోతే మీతో పాటు నేను అడవికి వచ్చేవాడిని. అప్పుడు మీకు బొటన వేలు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేసేవారు, కానీ నేను సంపూర్ణ శరీరంతో ఉంటాను కాబట్టి మీ ప్లేస్లో ఎవరిని బలిచ్చేవాళ్ళు? నన్నే కదా. అంటే అప్పుడు మీరు జైల్లో వేయడం వల్లే ఈరోజు నేను మీతో పాటు అడవికి రాలేకపోయాను, నా ప్రాణాలని కాపాడుకోగలిగాను అని చెప్పాడు. అప్పుడు రాజుకు మరోసారి అర్థమైంది, మనకు చెడుగా అనిపించిన ప్రతి సంఘటన నిజానికి మనల్ని కాపాడడానికే జరిగి ఉండొచ్చు. సో మన జీవితంలో కూడా ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అప్పుడు మనం దేవుణ్ణి తప్పుపడతాం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాం. కానీ దేవుడు మాత్రం ఇప్పుడే నీకు అర్థం కాదు, కొంతకాలం తర్వాత తెలుస్తుంది అని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మన జీవితంలో పంపించే 5 ముఖ్యమైన సంకేతాలు ఏంటో చెప్పనా? మొదటిది, అనుకోకుండా కొందరు మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం. ఇది చాలామందికి జీవితంలో ఎదురయ్యే సంఘటన. ఎంతో ప్రేమించిన వ్యక్తి, నమ్మిన స్నేహితుడు, ఏళ్ల తరబడి మనతో ఉన్న మనిషి ఒక్కసారిగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన గుండె పగిలిపోతుంది. నేను చేసిన తప్పేంటి అని మనల్ని మనమే నిందించుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు పట్టుకొని ఉంచాలనుకున్న వ్యక్తిని దేవుడు మీ చేతుల నుంచి ఎందుకు తీసుకెళ్ళాడు? కొన్ని సంబంధాలు జీవితాంతం ఉండడానికి రావు. కొన్ని సంబంధాలు మనకు ఒక పాఠం చెప్పడానికి మాత్రమే వస్తాయి. కొంతమంది మన జీవితంలో ఆశీర్వాదాలుగా వస్తారు, మరికొందరు జీవిత పాఠాలుగా వస్తారు. ఈరోజు మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తి రేపు మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. మీకు కనిపించని ప్రమాదాన్ని దేవుడు ముందే చూసి ఉండొచ్చు. అందుకే కొన్నిసార్లు మనం కోల్పోయింది నిజానికి నష్టం కాదు, అది దేవుడిచ్చిన రక్షణ. ఇక రెండవది, మీ అంతరాత్మ పదే పదే ఒక మాట చెప్పడం. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా, ఈ పని చేయొద్దు, ఈ వ్యక్తిని నమ్మొద్దు, ఈ దారిలో వెళ్ళొద్దు అని లోపల నుంచి ఎవరో హెచ్చరిస్తున్నట్లు. చాలామంది దాన్ని పట్టించుకోరు. తర్వాత పెద్ద సమస్యలో పడతారు. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో
నా మనసు చెప్పింది వింటే బాగుండేది కదా అని బాధపడతారు. మన అంతరాత్మ అనేది సాధారణ విషయం కాదు. దేవుడు మనతో మాట్లాడే అత్యంత నిమిషబ్దమైన భాష అదే. అందుకే మీ మనసు పదే పదే ఒక విషయం చెప్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ప్రార్థన చేయండి, ప్రశాంతంగా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఇక మూడో సంకేతం, ఒకే సమస్య పదే పదే రావడం. మీరు గమనించారా? కొంతమంది ఎప్పుడూ ఒకే రకమైన మనుషుల చేత మోసపోతుంటారు. కొంతమంది ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటారు. కొంతమందికి ఉద్యోగంలో ఒకే రకమైన సమస్యలు, మరికొందరికి సంబంధాల్లో ఒకే బాధ. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే జీవితం మీకు ఒక పాఠం నేర్పాలని ప్రయత్నిస్తోంది. మీరు ఆ పాఠం నేర్చుకునే వరకు అదే పరీక్ష మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. పాఠశాలలో పరీక్షలో ఫెయిల్ అయితే అదే క్లాస్ మళ్ళీ చదవాల్సి వస్తుంది కదా. జీవితం కూడా అలాగే ఉంటుంది. పాఠం నేర్చుకుంటే పరీక్ష ఆగిపోతుంది. పాఠం నేర్చుకోకపోతే సమస్య మాత్రం రూపం మార్చుకొని మళ్ళీ వస్తుంది. అందుకే ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడగడం మానేసేయండి. ఈ సంఘటన నాకేం నేర్పిస్తుంది అని అడగండి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నాలుగో సంకేతం, ఒక్కసారిగా చాలా సమస్యలు రావడం. ఒకేసారి ఆరోగ్య సమస్య, డబ్బు సమస్య, కుటుంబ సమస్య, ఉద్యోగ సమస్య, మనసుకు ప్రశాంతత లేకపోవడం, అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి దేవుడు మిమ్మల్ని వదిలేయలేదు. మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. బంగారం మంటలో కాలితేనే స్వచ్ఛంగా మారుతుంది. వజ్రం ఒత్తిడిని తట్టుకుంటేనే వజ్రంగా మారుతుంది. అలాగే మనిషి కూడా కష్టాలను ఎదుర్కొంటేనే బలంగా మారతాడు. కొన్నిసార్లు దేవుడు మన సౌకర్యాన్ని తీసేస్తాడు. ఎందుకంటే మన సామర్థ్యాన్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. ఈ కష్టాల వెనుక దేవుడి ఉద్దేశం ఏంటి అని ఆలోచించండి. ఇక ఐదవది, జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలనే బలమైన కోరిక. ఒకరోజు అకస్మాత్తుగా ఇక చాలు, ఇక నుంచి కొత్త జీవితం మొదలు పెడతాను, చెడు అలవాట్లన్నీ మానేస్తాను, ఉదయం త్వరగా లేస్తాను, దేవుడిని ప్రార్థిస్తాను, నా తల్లిదండ్రులను సంతోషపెడతాను, నా జీవితాన్ని వృధా చేయను అనే బలమైన నిర్ణయం వస్తుంది. చూసారా? అది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. అది దేవుడు మీ హృదయంలో వెలిగించిన కొత్త దీపం. ఆ దీపాన్ని ఆరిపోనివ్వకండి. ఆ నిర్ణయాన్ని వాయిదా వేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశం ప్రతిరోజు రాదు. కాబట్టి మనం దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసేది ఎప్పుడో తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు. కానీ నిజానికి కష్టాలే మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి. బాధలు మనల్ని విరగ్గొట్టడానికి రావు, బలంగా తయారు చేయడానికి వస్తాయి. నష్టాలు మనల్ని ఖాళీ చేయడానికి రావు, మంచి వాటికి చోటు కల్పించడానికి వస్తాయి. ఆలస్యం మనల్ని ఆపడానికి కాదు, సరైన సమయానికి సిద్ధం చేయడానికి. ఈరోజు ఎదుర్కొంటున్న బాధ రేపటి మీ గొప్ప విజయానికి పునాదై ఉండొచ్చు. కాబట్టి జీవితంలో ఏది జరిగినా వెంటనే తీర్పు ఇవ్వకండి. ఈరోజు మీరు ఏడుస్తున్న కారణమో రేపు మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పే కారణం కావచ్చు. ఈరోజు మూసుకుపోయిన తలుపే రేపు మరింత గొప్ప అవకాశానికి దారితీసే మార్గం కావచ్చు. గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. మనకు సరైన సమయం వచ్చే వరకు మాత్రమే వేచి చూస్తాడు. మీరు చేయాల్సింది ఒక్కటే, నమ్మకం కోల్పోవద్దు, ఓపిక వదలద్దు, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. దేవుణ్ణి ప్రార్థించడం ఆపొద్దు. ఎందుకంటే ఈరోజు మీకు అర్థం కాకపోయినా ప్రతి సంఘటన రేపు మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ విషయంగా అనిపించే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీరు కూడా ఆ రాజులాగే చిరునవ్వుతో ఒక మాట చెప్తారు, నిజంగానే ఏది జరిగినా మన మంచికే అని. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.